ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి జైబీములు. నిన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ఆమోదం జరిపినరో అది ఆ విభజన అనేది గతంలో చంద్రబాబు గారు చేసినటువంటి ఏదైతే ఉందో దాన్నే చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి గారు అదే తరుణంలో ఏ తేడా లేకుండా అదే వర్గీకరణ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం జరపడం జరిగింది. దాన్ని మేము విద్యార్థులుగా మాల సంఘాల వ్యక్తులుగా ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా భవిష్యత్ 15% ఉన్నటువంటి వర్గీకరణను 5%కి మేము ఎట్లా ఒప్పుకుంటామని రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మా భవిష్యత్ విద్యార్థి తరాలకు న్యాయం జరగకపోతే న్యాయం జరగదు ఈ వర్గీకరణ. కాబట్టి మేము దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే పరిస్థితే లేదు. భవిష్యత్ ఉద్యమాలకు మేము ఖచ్చితంగా కార్యాచరణ పూనుకుంటాం. ఇంకో విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం, ఎవరైతే మాలా ఎమ్మెల్యేలు మాలా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మా ఉద్యమాలకు సహకరించాల్సిందే. వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళు చెప్పాల్సిందే, వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో మేము చేసే పోరాటం ఫస్ట్ మాల ఎమ్మెల్యేలపైనే మాల మంత్రులపైనే మేము ఫస్ట్ దాడి చేసేది, ఫస్ట్ మేము ముట్టడించేది మా వాళ్ళనే. మా వాళ్ళు మాకు సపోర్ట్ చేయకపోతే వేరే వాళ్ళు ఎట్లా చేస్తారని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వర్గీకరణ అనే అంశం మందకృష్ణ మాదిగా బీజేపీ తొత్తుగా మారి ఈరోజు కులాలకు మధ్య చుచ్చిపెట్టి ఈరోజు తీవ్రమైనటువంటి విలేజ్ గ్రామ స్థాయిలో మంచి సోదరభావంతో ఉన్నటువంటి కులాల మధ్య చుచ్చులు పెట్టి ఈరోజు సమాజంలో ఈ శాంతి భద్రతలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కులాలను వాడుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి రాజకీయ శక్తులను పసిగట్టి రాజకీయంగా ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా అనుభవం లేనటువంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం పెట్టడం వలనే ఈరోజు ఇటువంటి అస్తవ్యస్తంగా పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డదని మేము గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మా భవిష్యత్ తరాల పిల్లలకు న్యాయం జరగది, అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ఒప్పుకునే పరిస్థితే లేదు ఎట్టి పరిస్థితిలో. మందకృష్ణ అంటున్నాడు ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ 9% ఒప్పుకోము, ఖచ్చితంగా 11% కావాలంటా ఉన్నాడు. మేము ఎట్టి పరిస్థితుల్లో 5% కాదు, మాకు 10% పైనే మాకు మాలలకు వస్తుంది. ఎందుకంటే 26 ఉపకులాలు ఉన్నటువంటి మాలలకు ఎట్లా మీరు 5% ఇస్తారని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి ఈ నివేదికలో ఏముందంటే ఒక విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను. 1% అత్యంత వెనుకబడ్డ వాళ్ళకి 1%, మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి మాదిగ ఉపకులాలకు 9% అత్యంత ప్రయోజనం పొందిందంట. మాల జాతి ఎక్కడ ప్రయోజనం పొందిందంటే అక్కడ మెన్షన్ చేశాడు డైరెక్ట్ గా. అత్యంత అభివృద్ధి చెందినటువంటి మాల ఉపకులాలకు 5% అని చెప్తా ఉన్నాడు షమీమ్ అఖ్తర్ గారు. మీరు ఏం నివేదిక తయారు చేశారని ఈ సందర్భంగా షమీమ్ అఖ్తర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. 5% అత్యంత అభివృద్ధి చెందిరని మీరు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మాకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఒక జాతిని లేపడం, ఒక జాతిని మందకృష్ణ అనే ఒక వ్యక్తిని మీరు ఆధారంగా చేసుకొని ఒక జాతిని అన్యాయం చేసి ఒక జాతిని ఎత్తుకోవడం అనేది ఈ సమాజంలో న్యాయమైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. భవిష్యత్ విద్యార్థులను, ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కలుపుకొని ఖచ్చితంగా భవిష్యత్ పోరాటాలకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తాను.